గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొలకలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్య ద్వారానే సమాజంలోని అసమానతలను అధిగమించి అభివృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. చిన్నారుల మేధస్సు వికసించాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మీ యొక్క భవిష్యత్తు గురించి, ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల యొక్క భవిష్యత్తు గురించి ఏ రకంగా తీర్చిదిద్దపడాలనే కాంక్ష ఆ వ్యక్తి దగ్గర ఉన్నాయనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మనం చేస్తాం. ఎవరైతే ఉపాధ్యాయులుగా పనిచేసే వారికి అత్యున్నతమైనటువంటి విద్యను ఎక్కడైతే వెసులుతారో అలాంటి సింగపూర్ పంపించి అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటో తెలుసుకుంటామని చెప్పి ఈ రోజున టీచర్లు పంపించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాటి ప్రభుత్వం అని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున తల్లిదండ్రులని కళాశాలలు, పాఠశాలకు రమ్మని చెప్పి వాళ్ళ యొక్క పిల్లల గురించి ఏంటి అని చెప్పి ఇందాక పవన్ కుమార్ మాట్లాడుతూ ఉంటే ఎంత స్పష్టంగా, స్వచ్ఛంగా ఈ రోజున ఏమేం చేయాలి, ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, మా బిడ్డల భవిష్యత్తుని ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత, పాత్ర ఏ రకంగా ఉండాలి అని చెప్పి వారు పడే తపన చాలా సంతోషంగా. దీని అన్నిటికీ కారణాలు మీలో ఒక ఆలోచన రావాలి. ఎవరి కోసం చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, ఎవరు భవిష్యత్తు కోసం చేస్తా ఉన్నాం, జన్మనిస్తా ఉన్నాం. జన్మనిచ్చిన అనేక మంది తల్లిదండ్రులు ఆ జన్మ ఎందుకు ఇచ్చామనేది తెలుసుకోవడానికి కూడా ఆలోచించలేనటువంటి పరిస్థితుల్లో మన అలాంటి పేదరికంలో మనకి రెక్కాడితే కానీ డొక్కాడదేమని చెప్పి అలాంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగించే వాళ్ళకి మీకు చేయూతనిస్తాము. ఆర్థిక పరంగా ఈ రోజున తల్లికి వందనం. గతంలో చెప్పినట్టుగా పుట్టే బిడ్డ కూడా ఎక్కడున్న దారిలో కనపడితే ఆ గర్భం ఉన్న తల్లిని నెత్తి మీద గర్భాన్ని సవరించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇంతమంది పిల్లల కంటే అట్ట నేను ఒక పిల్లాడికే ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున నువ్వు ఎంతమంది పిల్లల కంటే అంతమంది కూడా. ఇంకొక మాట, ఈ రోజున అధిక సంతానం కలిగినటువంటి వాళ్ళకి 3 కంటే 30,000, 4 కంటే 40,000 ఆ రకంగా సంతానం ఉంటే ఈ రోజున మీ యొక్క భవిష్యత్తు